అని అండి నేను ఈరోజు ఉప్మా చేస్తున్నాను. ఉప్మా అంటే అందరూ నార్మల్ ఉప్మా చేస్తారు. నార్మల్ ఉప్మా కాదండి, కొంచెం వెరైటీగా చేద్దాం. మనం కొంచెం దీంట్లో స్పైసెస్ అన్నీ వేసి వెరైటీగా చేద్దాం. దానికి మనం ఫస్ట్ రవ్వ వేయించుకోవాలి. నార్మల్గా వేయించినట్టే వేయించేసుకోవాలి. దాని తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. దాంట్లో మ్యూట్కి వెళ్ళ ఓకే స్టార్ట్. ఫస్ట్ దీనికి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ 4-5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఈ స్పైసెస్ అన్నీ వేసేయాలి. ఆవాలు, శనగపప్పు, ఇంకా మినపప్పు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, కరివేపాకు. ఈ పోపు దినుసులు ఫ్రై అయ్యేలోపుగా మనం ఇక్కడ చెప్తున్నానండి, ఆనియన్స్ తీసుకోండి, టమాటోస్, ఇంకా జింజర్ ఇంత, నెక్స్ట్ 3 చిల్లీస్ వేస్తే సరిపోతాయి. వేసుకుందాం. పేస్ట్ అక్కర్లేదు, కొంచెం బరకగా చేసుకోవచ్చు. ఇదిగోండి పేస్ట్ వస్తుంది ఇలాగా. దీన్ని ఇప్పుడు మనం ఫ్రై అయిపోయి ఆల్మోస్ట్ దీంట్లో వేసేసుకోవడమే పేస్ట్ని. దీనికి టేస్ట్కి సరిపడి సాల్ట్ వేసుకోవాలి. ఇంట్లో వేసేస్తున్నాను. ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యాక 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. 2 కప్స్ వాటర్ పోస్తున్నానండి. ఇది బాయిల్ అయిపోయి చేద్దామండి. ఇప్పుడు బాగా బాయిల్ అవ్వాలండి ఇది వాటర్. దీంట్లో మీకు నచ్చితే కొరియాండర్ కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చండి. కొత్తిమీర వేసుకుని ఇది బాగా బాయిల్ వచ్చాక రవ్వ వేసేయడమే. ఈ రవ్వ ఎప్పుడు కూడా కొంతమంది పచ్చిగా వేసేస్తూ ఉంటారు. దీన్ని అంటే బాగా ఫ్రై చేస్తేనే, కొంచెం టోస్ట్ చేస్తేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. టెక్స్చర్ కూడా బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా, రొటీన్ ఉప్మా అయితే వాళ్ళు మొహం అదోలా పెడతారు. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సమ్మర్కి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ బాయిల్ అయిపోయిందండి. బాయిల్ అయిపోయిన దాంట్లో ఇలాగా సన్నంగా పోసుకోవాలి. ఒకేసారి డబ్బీమని పోసేయకుండా కొంచెం సన్నంగా పోసుకొని కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే అప్పుడు ఏంటంటే లంప్స్ రావన్నమాట. ఇలా చేసుకున్నాక బాయిల్ అవుతుంది కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే బాయిల్ అవుతూ ఉన్న దాంట్లోనే ఒక 2 స్పూన్స్ గీ వేసేద్దాం. నేను 3 స్పూన్స్ వేస్తున్నాను, మీకు ఆప్షనల్. ఎక్కువ తిన్నంటే 3 స్పూన్స్ వేసుకోవచ్చు. ఆగండి, ఏం అంతే అండి. ఇలా దగ్గర పడిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా నా ఛానల్ నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ఓకే అండి, మన టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట. చాలా సూపర్గా ఉంది, యమ్మీగా ఉంది. పిల్లలు తప్పకుండా ఇష్టపడతారు దీన్ని. ఒకసారైనా ట్రై చేయండి, చాలా బాగుంది.